ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న కాశీ విశ్వనాథుడి ఆలయం యొక్క చరిత్రతో పాటు సాక్షాత్తు శివభగవానుడి మహిమలు లీలలు వివరించే ఆసక్తికరమైన అంశాలు, అలాగే అతి శక్తివంతమైన జ్యోతిర్లింగాలపైన శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన మీదట తెలిసిన నమ్మశక్యం కాని రహస్యాలు మరియు అనేక కోణాల్లో కాశీ పట్టణ విశిష్టత గురించి ఆశ్చర్యపరిచే విషయాలు వివరించడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. पूछा बोले खाए को उठ के लाश से लंका बन के बैठो, ठंड लग रही है, कोई कंबल दिया? స్కంద పురాణంలోని కాశీఖండంతో పాటు అనేక పురాణ గ్రంథాలలో కాశీ క్షేత్రం గురించి వివరించడం జరిగింది. పురాణాల ప్రకారం అనాది యుగంలో పరమశివుడే స్వయంగా ఈ క్షేత్రాన్ని స్థాపించాడని చెప్పబడింది. एक्चुअली स्कंद पुराण में बहुत विस्तार से ये लिखा गया है, शिव काशी कैसे आते हैं, क्यों आते हैं, हालात कैसे हैं. तो ये जो स्कंद पुराण है, इट इज रिगार्डेड एज द अर्लीस्ट. ఈ క్షేత్రాన్ని అనాది క్షేత్రంగా, అలాగే పురాణ ఆలయాన్ని అవిముక్తేశ్వర ఆలయంగా సాక్షాత్తు శివుడే వర్ణించినట్లుగా వివరించబడింది. శివుడు ఎప్పుడూ ఇక్కడే స్థిరంగా ఉంటాడని, అలాగే ఈ క్షేత్రానికి ఎప్పటికీ అంతమనేది లేదు అని, ఇక్కడ చనిపోయిన వారికి స్వయంగా రుద్రుడే వచ్చి చనిపోయిన వ్యక్తి చెవిలో తారక మంత్రం చెప్పి ముక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతారు. అందులో ఒకటి కాశీ. ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతాడు మహాప్రలయంలో. కాబట్టి అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంట ముక్తాక్షి, ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు. ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా మన ఇద్దరం ఇక్కడ కలవం. మీకు ఇంకొక మాట నేను చెప్పనా? ప్రతిరోజు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంలో లేకపోతే బ్రాహ్మణ రూపంలో కాశీ విశ్వనాథుడి ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఈ పట్టణంలో మధ్యాహ్నం వేళ ఏ ఇల్లాలి చేత్తో అన్నం పెడుతున్నా ఆవిడ్ని అన్నపూర్ణమ్మ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుకుంది, ఆవహిస్తుంది ఆవిడ. ఈ పట్టణంలో వాళ్ళిద్దరూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అందుకే మీరు ఇక్కడ పడుకున్నా, కూర్చున్నా, నించున్నా పసిపిల్లవాడు అమ్మ ఒడి చుట్టూ, అమ్మ పాదాల చుట్టూ ఆడుకోవడం ఎటువంటిదో కాశీ పట్టణంలో ఉండడం అటువంటి. శంకరుడు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని వంగి ఆ కుడి చెవిలో తారకం చెప్తాడు. తారకం చెప్పి ఆఖరి ఊపిరిలో పలికించి ఆ వెళ్ళిపోతున్న జీవుడు ఊపిరందట్లేదన్న బాధ కన్నా పవిట పెట్టి విసురుతున్న పార్వతీదేవిని, ఒళ్ళు నిమురుతున్న గంగమ్మని, ముక్కు దగ్గరికి తొండం పెట్టి గాలి ఊదుతున్న విఘ్నేశ్వరుణ్ణి, ఆ పైన బొటనవేలుతో నుదుటి మీద విభూతి పెడుతున్నటువంటి వంగిని, సాక్షాత్ శంకరుడు వచ్చి వంగి చెవిలో ఆ తారకం చెప్తుంటే ఆ తారకాన్ని శంకరుడు ఇచ్చినటువంటి ఆ ఉపదేశాన్ని ఆఖరి ఊపిరిలో పలుకుతూ పరమ సంతోషంతో పరమేశ్వరుడు యందు ఐక్యమైపోతాడు కాశీపట్టణం. అతి పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కాశీలో ఉన్న జ్యోతిర్లింగం. ఈ పవిత్ర స్థలం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గల గంగా నది ఒడ్డున ఉంది. సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువులకి విశ్వమంతా వ్యాపించిన కాంతి స్తంభంగా కనబడి తానొక నిరాకార నిర్గుణ మూల విశ్వశక్తి అని వ్యక్తం చేశాడు పరమశివుడు. శివుడు కాంతి స్తంభంగా ప్రకాశించిన ప్రదేశాలే జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలుగా చెప్పబడతాయి. కాశీతో సహా మిగిలిన అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఆది అంతం లేని శక్తికి గుర్తుగా శివుడు లింగం రూపంలో దర్శనమిస్తాడు. వాళ్ళు పైకి చూసినప్పుడు శివుడు ఒక కాంతి స్తంభంలా కనిపించాడు. మనం ఇది అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఒక శక్తివంతమైన టార్చ్ని ఆకాశంలోకి వేశారా? రాత్రిపూట ఇది ప్రయత్నించే ఉంటారు కదా. అప్పుడు పైకి వెళ్లే ఒక పొడవాటి కాంతి స్తంభం కనిపిస్తుంది మీకు. ఆ టార్చ్ కనుక శక్తివంతమైనదైతే అది ఎక్కడ ముగుస్తుందో మీకు తెలియదు. నిజానికి అది ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలియదు. అది అంతు లేకుండా పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అలానే ఈ కాంతి స్తంభం కూడా వెళ్తూనే ఉంది. ఏది దాన్ని ఆపలేదు. కాబట్టి ఈ కాంతి స్తంభం కాశీకి ప్రతీక. ఎందుకంటే అది ఒక యంత్రం, అది ఒక తయారు చేయబడిన యంత్రం. ఈ బ్రహ్మాండాన్ని మీ అందుబాటులోకి తీసుకురావడానికి చేసిన విశ్వ ప్రయత్నం అది. ఎందుకంటే అదృష్టవశాత్తు ఈ బ్రహ్మాండంలో ప్రతి పిసరు ఒక అణువు నుండి
అమీబా వరకు, ఏకకణ సూక్ష్మజీవి వరకు, ఈ విశ్వంలోని ప్రతి దాని వరకు, అలాగే ఈ బ్రహ్మాండం వరకు కూడా ప్రతిదీ ఒకే డిజైన్ ఆధారంగా రూపొందించబడ్డాయి. కాశీ అనేది ఐక్యత తీసుకురావడానికి చేసిన ఒక ప్రయత్నం. అది సూక్ష్మ జగత్తుకి, అఖిల జగత్తుకి, పరిమితమైన దానికి, అపరిమితమైన దానికి, భౌతిక రూపాలకు, ఈ సృష్టి యొక్క అపరిమిత తత్వానికి మధ్య ఐక్యత తెచ్చే ప్రయత్నమే కాశీ. పౌరాణిక చరిత్ర ఆధారంగా కాశీ నగరాన్ని దిలీప మహారాజు దగ్గర నుంచి జయచంద్రుడి వరకు అనేక మంది హిందూ రాజులు పరిపాలించారు. కాశీనగర ఆలయాలు చాలాసార్లు విధ్వంసాలకు గురయ్యాయి. మొట్టమొదటిసారిగా 1019వ సంవత్సరంలో మొఘల్ అధిపతి మహమ్మద్ గజ్నీ కాశీపై దాడి చేసి అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. 1194లో కాశీని పాలించిన జయచంద్రుడిని ఓడించి మహమ్మద్ ఇబ్న్ సామ్ గోరీ కాశీ సంపదలను దోచుకున్నాడు. అప్పటి ఆది విశ్వేశ్వర ఆలయంగా పిలువబడే ఆ అసలైన విశ్వనాథుడి ఆలయాన్ని ఆ విధంగా గురిద్లు ధ్వంసం చేసి దాని స్థానంలో రజియా మసీదును నిర్మించారు. ఆ తరువాత కూడా ఇలాంటి దాడులు చాలాసార్లు జరిగాయి. హిందువులకు రాజ్యాధికారం వచ్చిన ప్రతిసారి ధ్వంసమైన ఆలయాలను తిరిగి పునర్నిర్మించడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో 1669లో మత పిచ్చితో రాజ్యాల మీద, ప్రజల మీద రాక్షసత్వాన్ని చూపించే మూర్ఖుడు ఔరంగజేబ్ కన్ను కాశీ నగరం మీద పడింది. ఔరంగజేబ్ ప్రధాన ఆలయాన్ని ధ్వంసం చేసి దానిపై జ్ఞాన్వాపి మసీదును నిర్మించాడు. ఈ మసీదు తర్వాతి కాలంలో చాలా వివాదాలకు కారణమైంది. 1780లో ఇండోర్ మహారాణి అహల్యా హోల్కర్ మసీదు పక్కనే ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించారు. ఆమె గుర్తుగా కాశీలో ఆమె ప్రతిమను మనం చూడొచ్చు. ఆ తర్వాతి కాలంలో చాలామంది రాజులు, ధనికులు ఆలయ విస్తరణకు, అభివృద్ధికి, అక్కడే కొత్త ఆలయాల నిర్మాణాలకు పూనుకున్నారు. ఆలయ రక్షణ, అభివృద్ధి మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందాయి. ఇక మొత్తం చరిత్రలో ఇప్పటి వరకు శివదేవుణ్ణి ఆరాధించే, అనుకరించే ప్రత్యేక భక్తజనం విశిష్ట సమూహం నాగసాధువులు. కాశీక్షేత్రంలో నాగసాధువుల పాత్ర విశిష్టమైనది. ప్రత్యేకంగా కుంభమేళ సమయంలో ప్రత్యేక ఆకర్షణ నాగసాధువులదే. వారి ఆచరణలు, పద్ధతులు, విధానాలు అసాధారణంగా, ఆశ్చర్యంగా, భయం గొల్పేలా ఉంటాయి. उठ के लाश पे लंगा बन के बैठो, ठंड लग रही है, कोई कंबल लिया? कोई पूछने वाला नहीं। तो शिव शक्ति है। बात बोलो, बताओ। जिसको शंकर से प्यार हो जाएगा क्या हो जाएगा? लंगा हो जाएगा। सत्य यही है कि आत्मा है, उस आत्मा में है परमात्मा शंकर की निवास। मुझे शिव से मैं शिव में मिल जाना है। सत्य शिव से नहीं, చరిత్రలో కాశీపట్టణంపై ఆక్రమణలు జరిగినప్పుడు నాగసాధువులు కాశీని కాపాడడానికి అనేక సార్లు ప్రాణత్యాగాలు చేసేవారని చెబుతారు. జ్ఞానవాపి బావి. ప్రధాన ఆలయానికి ఉత్తరాన జ్ఞానవాపి అనే ఒక చిన్న బావి ఉంది. మొఘలుల ఆక్రమణ సమయంలో జ్యోతిర్లింగాన్ని రక్షించడానికి ఈ బావిలో లింగాన్ని దాచారు. ఆలయ ప్రధాన పూజారి లింగంతో సహా బావిలో దూకినట్లుగా చెబుతారు. ఆక్రమణ సమయంలో ఆ బావి మసీదు ఆవరణలోకి వెళ్ళిపోయింది. 1991లో కొందరు హిందూ భక్తులు ఈ విషయంలో న్యాయం కోసం కోర్టులో కేసు వేశారు.
అక్కడ పూజలు చేసుకోవడానికి అనుమతి లభించినప్పటికీ ఇప్పటికీ ఆ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. పరిశోధకులు జ్యోతిర్లింగాలపైన పరిశోధనలు చేసినప్పుడు అక్కడి గ్రౌండ్ లెవెల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా కనబడడం నోట్ చేశారు. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ నార్మల్ స్థలం కన్నా 2 నుండి 5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా తేల్చి చెప్పారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జ్యోతిర్లింగాలన్నీ ఎర్త్ లే లైన్స్ మీద నిర్మించబడ్డాయని గుర్తించారు. లే లైన్స్ అంటే భూమి లోపల సహజంగా శక్తి ప్రసారము కొన్ని మార్గాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆ ప్రవాహాలపైనే ఇవి నిర్మించబడ్డాయి. ఈజిప్టులోని పిరమిడ్స్ కూడా ఈ ఎర్త్ లే లైన్స్ పైనే నిర్మించబడ్డాయట. అమెరికాలో కొలరాడో యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాన్ ఎం మెల్విల్ అనేటువంటి కాస్మాలజీ ప్రొఫెసర్ అండి. ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే చాలా మందికి తెలిసిందే కదా. అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో పండితుడు. ప్రొఫెసర్ బోల్డ్ అంత రీసెర్చ్ చేశాడు. అంతరిక్షంలో వచ్చేటువంటి రకరకాల ఎనర్జీస్, అందులో కాస్మాలజీ, వాటి మీద ప్రత్యేకమైన రీసెర్చ్ చేస్తూ కాస్మాలజీలో యుగాల క్రితమే అద్భుతమైన విజ్ఞానం భారతీయులకు ఉంది అన్న విషయం పాశ్చాత్య మేధావులకు చాలా మందికి తెలిసింది. మన వారికి తెలియదు చాలా మందికి. మన దృష్టిలో దేవుడు అంటే ఒక కొబ్బరికాయ కొట్టడం, పటం పెట్టుకోవడమే. కానీ వాళ్ళ దృష్టిలో దైవం అంటే ఒక శక్తి విశేషం. అతను రీసెర్చ్ చేసేసి కాశీ క్షేత్రానికి సంబంధించి ఆ పురాణంలో వర్ణించిన ప్రకారంగా మొత్తం ఒక జామెట్రికల్ గా మ్యాప్ వేసుకున్నాడు మహానుభావుడు. ఒక మ్యాప్ గీసుకున్నాడు. అంత అద్భుతమైన విషయం చూడండి. ఇప్పటికి మీరు కాశీఖండం చదివితే విశ్వనాథ్ జ్యోతిర్లింగానికి ఆగ్నేయంలో ఏముంది, ఈశాన్యంలో ఏముంది, తర్వాత నైరుతిలో ఏముంది, ఏ దిక్కులో ఏముంది, ఏ ఆవరణలో ఏముంది, దిక్కులతో సహా వర్ణించారు. మనం ఊరికనే చదివేస్తాం, చదివితే పుణ్యం వస్తుందిట. అప్పుడు ఆ ఫలశ్రుతి వచ్చినప్పుడు వెనక వస్తుంది మనకి, మిగిలినవే గుర్తుండవు. కానీ మహానుభావుడు మాత్రం అవి చదివి దాని ప్రకారంగా మ్యాప్ గీసుకుని వారణాసి వచ్చాడండి ఆయన. అది జరిగి ఎప్పుడో కాదు, 90s లో జరిగింది ఈ విషయం. 1994లో జరిగిన విషయం నేను చెప్తున్నాను. ఆయన ఇక్కడికి వచ్చి ముందుగా బెనారస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పిబి సింగ్ అనేటువంటి ఒక పెద్ద ఆయన కలిశాడు. కలిసి నాకు ఈ దేశం కొత్త, నేను ఒక పరిశోధన చేశాను, దాని ప్రకారం కొంత రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను, మీ సహకారం కావాలి అన్నాడు ఆయన. పిబి సింగ్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి మీరు చేసిన పరిశోధన అంటే ఆయన రాసుకున్న నోట్స్, ఆయన ఇచ్చిన మ్యాప్ మొత్తం పరిశీలించి నేను మీకు సహకరిస్తానన్నాడు. ఇద్దరు కలిసి కాశీలో ఎంత తిరిగారు, ఆయన మ్యాప్ ప్రకారంగా తిరిగారు. ఎక్కడ ఏ గుర్తు పెట్టాడో అక్కడ ఆలయం, ఆ చోటు ఇప్పటికీ ఉందండి. అది ఆశ్చర్యం. అంతా పరిశోధించి తాను కొన్ని ఎక్విప్మెంట్ పట్టుకొచ్చాడు. ఆ ఎక్విప్మెంట్ లో ఆ కాస్మిక్ రేస్ ను కొలవగలిగేటటువంటి కొన్ని రాడార్స్, అదేవిధంగా GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్, ఇవన్నీ తీసుకొచ్చాడు ఆయన. ఆ పరికరాలతో ఆయన కాశీని, చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్ని పరిశోధనలు చేశాడు ఆయన. మొత్తం 12 ఆదిత్య క్షేత్రాల్ని పరిశోధించి ఆయన తన పుస్తకంలో రాసిన కన్క్లూడింగ్ లైన్స్ నేను యథాతథంగా మీకు చెప్తున్నాను. ఇప్పటిక ప్రమాణంతో మాట్లాడాలి కనుక అయ్యా ఆదిత్యోదయం వదిలి ఇవన్నీ చెప్పారు అనేటువంటి మాట ఎవరు అనరని నేను అనుకుంటా. ఎందుకంటే ఆదిత్యోదయం సూర్యోపాసన అని అన్నాక ఆ సూర్యోపాసన అనే దాని గురించి చెప్తూ ఈ దేశం ఎంత గొప్పది, ఋషుల విజ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఈ మాట చెప్తున్నా. ఇక్కడ అతను అంటున్న మాట సరిగ్గా ఆయన మాటల్లోని ఆ గ్రంథం చదివే భాగ్యం నాకు లభించింది. మొత్తం గ్రంథం అంతా వ్యాఖ్యానించాలంటే ఒక రోజు సరిపోతానికి. అని చెప్పిన మాట, ఈచ్ ఆఫ్ ది 12 sun temples was located in such a way that it indicated the movement, speed and the intensity of light during the apparent movement of the sun across the 12 signs of the zodiac. అని చెప్పినటువంటి మాట ఎంత అద్భుతమైన మాట చూడండి. అంటే సూర్యుడు రాశి చక్రంలో సంచరించేటప్పుడు మేషరాశి మొదలుకుని ఒక్కొక్క రాశిలో మారుతూ ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ సమయంలో సూర్యుని నుంచి వచ్చినటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే కాంతి యొక్క తీవ్రత, వేగము, గమనము, ఈ 3 ఒక్కొక్క రాశి చక్రంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఆలయం మీద పడుతుంది. ఏంటంటే ఆ శక్తిని అది పొందుతుంది ఇక్కడ. దాని తర్వాత అతడు తాను తెచ్చినటువంటి కాస్మాలజీని, కాస్మిక్ రేస్ ని, కాస్మిక్ ఎనర్జీని మెజర్ చేయగలిగేటువంటి మెషినరీతో 56 గణపతి ఆలయాల్లో ఆయన రీసెర్చ్ చేశాడు. అవన్నీ రీసెర్చ్ చేసి అంటాడు, ఇట్ ఈస్ ఎ మిస్టరీ. అవన్నీ ఎలా ఉన్నాయంటే సరిగ్గా కాస్మిక్ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఒక్కొక్క క్షేత్రం. అంత విశేషమైన అంశం చూడండి. అందులో కన్క్లూడింగ్ లైన్స్ అంటున్నాడు, ఇట్ ఈస్ ఎ మిస్టరీ హౌ ది యాన్షియంట్ ఇండియన్స్ హ్యాడ్ ఫిక్స్డ్ ది సైట్ ఫర్ దీస్ టెంపుల్స్.
సరిగ్గా కాస్మిక్ ఎనర్జీ సెంటర్స్ ఏవో అవి టెంపుల్స్ లో ఇప్పుడు ఉన్నాయి, తెలుసుకోండి కదా. ఈ సెంటర్స్ ఆ ప్రపంచం నుంచి, అనంత అంతరిక్షం నుంచి వస్తున్నటువంటి ఆ వైశ్విక చైతన్య శక్తి, సరిగ్గా కాస్మిక్ ఎనర్జీని మనం పారిభాషిక విధంగా టెర్మినాలజీలో సంస్కృతంలో చెప్పాలంటే వైశ్విక చైతన్య శక్తి అనాలి. ఆ వైశ్విక చైతన్య శక్తి యొక్క కేంద్రం, ఆ పొజిషన్ ఎలా ఉన్నది, అక్కడున్నాయి టెంపుల్స్. అందుకంటున్నా ఇట్ ఈస్ ఎ మిస్టరీ హౌ ది యాన్షియంట్ ఇండియన్స్ అండ్ ఫిక్స్డ్ దిస్ సైట్ ఫర్ దిస్ టెంపుల్స్ బై మ్యాథమెటిక్స్, బై మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ ఆర్ త్రూ ఇంట్యూషన్ అండ్ మెడిటేషన్. ఎంత అందమైన మాట చెప్పాడు. ఈ స్థలం ఆ కాస్మిక్ ఎనర్జీకి కేంద్రం అనే విషయాన్ని ఋషులు ఎలా తెలుసుకున్నారు? ఇప్పుడు మేము మిషన్స్ తో ఇప్పుడు తెలుసుకున్నాం కనుక వాళ్ళదంతా రీసెర్చ్ తెలుసుకుంటే ఇక్కడ ఉన్నదే అది రీసెర్చ్, అది కొత్తగా తేక్కర్లేదు. ఇప్పుడు మేము మిషన్స్ తో తెలుసుకున్నాం కానీ ప్రాచీన భారతీయ ఋషులు ఇక్కడి ఆలయం ఉంది, ఇక్కడి శక్తి అని చెప్పారంటే అప్పుడు వాళ్ళు మ్యాథమెటికల్ కాల్కులేషన్ ద్వారా తెలుసుకున్నారా, లేకపోతే ధ్యానము ద్వారా వికసించిన ప్రజ్ఞతో చెప్పుకున్నారా? ఇంట్యూషన్ అండ్ మెడిటేషన్ మాట వేశాడే. ఇంట్యూషన్ అంటే ప్రజ్ఞ, మెడిటేషన్ అంటే ధ్యానం. దీన్నే మన వేదవేత్తలు ఎప్పుడూ చెప్పారు, నిరంతర సాధకుడికి తపశక్తి వల్ల ఋతంభర ప్రజ్ఞ అని ఒక ప్రజ్ఞ మేల్కొంటుందండి. ఆ ప్రజ్ఞకు అతీంద్రియ జ్ఞానం దర్శనమిస్తుంది. అలాంటి అతీంద్రియ జ్ఞానం కలిగినటువంటి భారతీయ పూర్వీకులు ఇలాంటి ఆలయాన్ని నిర్దేశించారు అని ఒక పాశ్చాత్యులు చెప్పిన మాటని సగర్వంగా ఈ సభలో విన్నవించుకుంటున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం 2019లో ఆలయానికి గంగానదికి మధ్య రాకపోకలను సులభతరం చేయడానికి కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించింది. लोग काशी आते हैं, उसका मूल कारण काशी विश्वनाथ महादेव के प्रति अपार श्रद्धा है. उस आस्था को बल मिलेगा, हमारे मंदिरों की रक्षा कैसे हो, व्यवस्था कैसे हो, उसका एक मॉडल तैयार होगा. पुरातत्वीय चीजों को बचाए रखते हुए, उसकी आत्मा को वैसे ही बरकरार रखते हुए आधुनिकता कैसे लाई जा सकती है, व्यवस्थाएं आधुनिक कैसे बनाई जा सकती है, इसका एक बहुत ही अच्छा मिलन इस परिसर के निर्माण कार्य में दिखाई देगा. 2021లో డిసెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కారిడార్ను ప్రారంభించారు. శ్రీ కుంభమహదేవ్ ఆలయంతో సహా 40కి పైగా శిథిలమైన శతాబ్దాల నాటి పురాతన దేవాలయాలను కనుగొని పునర్నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. చాలా అభివృద్ధి జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. నిత్యం అభిషేకాలతో, పూజలతో, గంగా స్నానాలతో వెలిగిపోతూ ఉంటుంది కాశీ. ప్రత్యేకంగా మహాశివరాత్రి, శ్రావణ మాసం ఉత్సవాలు, దేవ్ దీపావళి వంటివి ఘనంగా జరుగుతాయి. ప్రతిరోజు ఈ ఆలయాన్ని దాదాపు 50,000 మంది భక్తులు సందర్శిస్తారట. ప్రత్యేక ఉత్సవాల సమయంలో భక్తులు లక్షల్లో వచ్చి దర్శనం చేసుకుంటారు. కాశీ ఆలయం విధ్వంసాలకు గురైనప్పుడు పగిలిన ప్రతి గోడల్లోనూ, ముక్కలైన ప్రతి రాయిలోనూ అనేక రహస్యాలను దాచుకుంది. శివుడు ఒక్క గర్భగుడిలో ఉన్న జ్యోతిర్లింగంలోనే లేడు. నిర్మలమైన భక్తితో చూస్తే కాశీలో ప్రతి చోట శివుని దర్శనం కలుగుతుంది. కాశీ వీధుల్లో పసివాడి రూపంలో ఆటలు ఆడుతున్నప్పుడు ఆయనను మనం చూడవచ్చు. శివుడు గంగమ్మతో ఇసుక తిన్నెల మీద ముచ్చట్లాడుతున్నప్పుడు మనం గమనించవచ్చు. కాశీకి వచ్చే భక్తుల వింత కోరికలను విని పక్కనే ఉండి నవ్వుకునే సదాశివుడిని మనం చూడవచ్చు. కాశీలో కనబడే ప్రతి రాయిలోనూ, ప్రతి ప్రాణిలోనూ, గంగానది ప్రతి అలలలోనూ శివుణ్ణి కలుసుకోవచ్చు. కాలుతున్న చితిపైన నవ్వుతూ పడుకున్న కాల భైరవుడిని మనం చూడవచ్చు. మరణాన్ని మంగళంగా భావిస్తారయ్యా ఈ క్షేత్రంలో. కౌపీనం యత్ర కౌశీయం.
చూసే కన్నులేమనుకుంటే ఎక్కడున్నా ఆయన్ని చూడొచ్చు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక్కసారైనా కాశీనాథుడి దర్శనం చేసుకోవాలి. చాలా వరకు ఈ వీడియోలో కవర్ చేశానని అనుకుంటున్నాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ సపోర్ట్గా ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.